ది ఆర్టీవీ యాప్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ఛిన్నకరమైన, అన్యాయమైన సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు సైతం ఇక్కడ హాజరవ్వడం జరిగింది. దీని మీద సుదీర్ఘ చర్చ కూడా జరుగుతుంది. ఇది కేవలము ఒక ముస్లిం సమస్య కాదు, దేశానికి సంబంధించిన ఈ సమస్య అంటూ కూడా ఇళ్లలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ విట్టపు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, రౌండ్ టేబుల్ సమావేశం బ్రీఫ్. వక్ఫ్ చట్ట సవరణ గురించి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరగడమే కాదు, పెద్ద చర్చ కూడా జరుగుతోంది. మా దృష్టిలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని నెట్ట నిలువున చేల్చాలని, నెట్ట నిలువునే కాదు వేలున్నన్ని చీలికలు ఈ సమాజంలో తేవాలని, తేవడం ద్వారా ప్రజలు తమ దైనందిన సమస్యలని వెనక్కి నెట్టుకొని దేశాభివృద్ధిని గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్న ఇతర దుర్మార్గాల గురించి కానీ మర్చిపోయి కలకాలము ఇదే మతతత్వ రాజ్యం చలామణిలో ఉండడానికి చేస్తున్న ప్రణాళికను మేము అభిప్రాయపడుతున్నాం. నిజంగా 370 అధికరణాన్ని రద్దు చేయడం, పౌరసత్వము, ఉమ్మడి పౌర స్మృతి, ఉర్దూ భాష, మదరసాలని రద్దు చేసే ప్రయత్నం ఉత్తరప్రదేశ్లో జరగడం, ఇవన్నీ చేశారు. వీటన్నిటి వల్ల అంతిమంగా జరిగిన ఫలితం ఏమిటనంటే జనం దీని చుట్టూ మాట్లాడుకోవడం ఎక్కువై, లేదా గొడవలు పడడం ఎక్కువై, ద్వేషాలను పెంచుకొని దేశం మొక్కలు చెక్కలుగా కావలసినటువంటి పరిస్థితి ఏర్పడడం తప్ప మరేమీ జరగలేదు. అందువల్ల ఇదేదో ముస్లింల సమస్యగా, రేపు పొద్దున క్రైస్తవుల సమస్యగా కాకుండా భారతదేశపు భవిష్యత్తు సమస్యగా, మన రాజ్యాంగానికి వస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్యగా, రేపు పొద్దున భావి తరం ఏమవుతుందనే దానికి సంబంధించినటువంటి సమస్యగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే ప్రస్తుతం మనతో మాట్లాడిన సాగర్ గారు కూడా ఉన్నారు. ఆయన సిపిఐ న్యూ డెమోక్రసీ. చెప్పండి, అంటే ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ముస్లిమ్స్, మైనార్టీస్ మొత్తం ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద దాన్ని మీరు ఎలా చూస్తారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క అంశాన్ని, తమ హిందూ రాష్ట్ర నిర్మాణంలోనే ఒక్కొక్క అంశాన్ని రాజకీయంగా హిందువుల ఓట్లను సమీకరించుకోవడం, ముస్లింలని, మైనార్టీలని వేరు చేసేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ వక్ఫ్ బోర్డుని సవరణ పేరుతో తీసుకొచ్చింది. ఈ సవరణ అనేది ముస్లింల యొక్క ప్రయోజనాలని కాపాడుతామనే పేరుతో తెస్తున్నారు, కానీ వాస్తవం ఇది కాదు. ఇది మొత్తం కూడా మత విభజనలు దేశంలో తీసుకొచ్చి మరింత కాలము బీజేపీ అధికారంలో ఉండడం కోసము ఈ చట్ట సవరణ ద్వారా భారతదేశం వందల సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి మత సామరస్యాన్ని, లౌకిక సంస్కృతిని దెబ్బతీసేది, మైనారిటీల హక్కుల్ని దెబ్బతీసేది, రాజ్యాంగ విలువల్ని దెబ్బతీసేది. కాబట్టి ఇది ఒక ముస్లింల సమస్యగా కాకుండా ఇది మొత్తం భారత లౌకిక రాజ్యాంగ నిర్మాణం యొక్క పటిష్టం చేసుకోవాల్సినటువంటి సమస్యగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం భావిస్తోంది. కాబట్టి వక్ఫ్ బోర్డు సవరణని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయిస్తూ ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు సవరణ పేరుతోటి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ హిందుత్వ ఎజెండాలో భాగంగానే ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని భారతదేశ ప్రజలు, ముఖ్యంగా లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు ఆలోచించి ఈ వక్ఫ్ బోర్డు సవరణ తిప్పికొట్టేటువంటి ఆందోళనలో భాగస్వాములు కావాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు రామరాజు గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, మీరు రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మిత్రులరా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉంది. ఏమాత్రం కూడా
ఇది మైనారిటీల యొక్క హక్కులను కాలరాయడం ద్వారా హిందూ మతోన్మాదాన్ని మరింత అనేక రూపాల్లో విస్తృతపరిచి ఆ రకంగా హిందూ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి బీజేపీ అధికారాన్ని దీర్ఘకాలం కొనసాగించేటువంటి క్రమంలో భాగంగా ఈ దేశం విచ్ఛిన్నమైనా సరే విచ్ఛిన్నానికి దారితీసేటువంటి పరిస్థితులను బీజేపీ సృష్టిస్తుంది. దీన్ని ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు అందరూ కూడా దీన్ని ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించాలా. ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా దీన్ని దేశ సమగ్రతకి, లౌకిక రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలా. వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించేదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితిగా అభిప్రాయపడతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నెల్లూరు జిల్లా వాళ్ళు నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగడం, చాలా లోతుగా కూడా అన్ని విషయాలను చర్చించడం జరిగింది. పెద్దలు వెటప బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీని మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ చేసేటటువంటి చట్ట సవరణ వల్ల ఈ దేశం యొక్క రూపురేఖలు ఏమీ మారలేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము వచ్చిన తర్వాతనే ఇక్కడ హిందుత్వం వీళ్ళు రాకముందు ఎప్పటి నుంచో ఉంది. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, ప్రతి గ్రామంలో ముస్లింలు అన్ని మతాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో ఉంటే ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే కేవలం ఈ యొక్క వక్ఫ్ సవరణాన్ని ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి బీజేపీ వాళ్ళు చేసేటటువంటి దేని వల్ల కూడా నోట్ల రద్దు వల్ల దేశం బాగుపడలా, జిఎస్టీ వల్ల దేశం బాగుపడలా, పేదరికం ఈరోజు చూస్తే దాదాపు కొన్ని కోట్ల మంది తిండికి లేకుండా ఈరోజు దేశంలో అలమటించేటటువంటి పరిస్థితి నుంచి ఏమీ మారలేదు. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకురావడం, ఆ వివాదం చుట్టూ వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేయడం. 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్లకు వాళ్ళు రాయితీల కింద ప్రకటించి దేశం ఆర్థికంగా విచ్ఛిన్నమైపోతున్నప్పటికీ కూడా ఈ మతం చుట్టూ మనల్ని కూడా మతం వైపు మతాల మధ్య చిచ్చుపెట్టి మైనార్టీలతో మాకు అవసరం లేదు, మనం మైనార్టీలను టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా మెజారిటీ ఉండేటటువంటి హిందువులు మాతో ఉన్న రోజులు మనం ఏమైనా చేయొచ్చు దేశం అనేటటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగ పరిరక్షకులు అందరూ కూడా మత స్వేచ్ఛకి సంబంధించి ఈరోజు ఏదో ఒక ముస్లిం సోదరులకో లేదంటే ఇంకో క్రిస్టియన్ సోదరులకో హిందువులకో కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని విభిన్న జాతులు ఒకటిగా చేసినటువంటి ఒకే ఒక్క గ్రంథం ఈరోజు మన రాజ్యాంగం. దీన్ని మనం సంరక్షించుకోవాలి. అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళెంత ఆరితేరిపోయారంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టం మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని మనం ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలంటే ఎప్పుడో నేషనల్ హెరాల్డ్ కేసు 10-12 సంవత్సరాలు నడిపెట్టిన దానిలో నిన్న ఛార్జ్ షీట్ వేయడం, ఆ ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు పెట్టి మళ్ళీ దాన్ని డైవర్షన్ చేసి దానికోసం మీడియానంతా కూడా అటెన్షన్ని దాని మీద తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా దీన్ని గమనించి ఈరోజు మళ్ళీ కూడా మనం మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోకపోతే మరొక స్వాతంత్ర ఉద్యమానికి మనం సిద్ధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్క చదువుకున్న యువకులందరూ కూడా ఆలోచించాలి. ఇది అందరి కులాలు, అందరి మతాలు, అన్ని రాష్ట్రాలు, విభిన్న జాతులు ఒకటిగా ఉండే దానికోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మోదీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దీని మీద పోరాటం చేయాలి. అదేవిధంగా దేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు బీజేపీ చూస్తూ ఉంది. అయితే బీజేపీని విధానాలను కూడా మేమంతా వ్యతిరేకించాలంటూ కూడా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చర్చించడం జరిగింది. వీడియో ప్రదీప్ గ్యాస్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.